श्रीमद्भागवतं पुराणमतलं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यमेकममलं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिसहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् विपठन् विचारणपरो भक्त्या विमुच्येन्नरः कस्मै येन विभासितोऽयमतलो ज्ञानप्रदीपः पुरा तद्रूपेण च नारदाय मुनये कृष्णाय तद्रूपिणा योगीन्द्राय तदात्मनाथ भगवदराताय कारुण्यतः तच्छुद्धं विमलं विशोकम अमृतं सत्यं परम धीमहि। భాగవత మహాపురాణం పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహం భాగవతం. కృష్ణ ప్రకాశ భక్తానాం శ్రీమద్భాగవతాత్ భవేత్. భాగవత పఠనము వలన శ్రవణము వలన ఏమిటి ప్రయోజనం? ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే. ఏ ప్రయోజనము ఏ లాభము కలగకపోతే ఎంతటి మూర్ఖుడు కూడా ఏ పని చేయడు. మరి ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఏమిటి ప్రయోజనం భాగవతం వల్ల? పురాణం ఉంటుంది, శ్రీమద్భాగవతాత్. ఈ పురాణము వలన కృష్ణ ప్రకాశ భక్తానాం భవేత్. భక్తులకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వజ్ఞానం కలుగుతుంది. ప్రకాశ అంటే జ్ఞానం. తమసోమ జ్యోతిర్గమయ అని అంటుంటాంగా మనం. కృష్ణ ప్రకాశ కృష్ణస్య తత్వజ్ఞానం భవతి. పరమాత్మ యొక్క తత్వం ఎప్పుడు అవగతం అవుతుందో ఆ వ్యక్తి ఏమవుతాడు? పరమాత్మ అయిపోతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఈ మాట కూడా చాలా సంస్కారవంతంగా చెప్పుకోవాలి. అంతే సంస్కారంతో అర్థం కూడా చేసుకోవాలి. లేకపోతే మహాభయంకరమైన ఈ మహావాక్య చతుష్టయాలు, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, చాలా భయంకరమైన మాటలు అవి. ఇవాళ లోకంలో ఇట్లా విచ్చలవిడిగా అవి ప్రయుక్తం అవుతున్నాయి. ఎక్కడి శుకుడండి? ఏమి పరీక్షిత్తు? శుకుని వంటి బోధకుడు ఉన్నాడా? పరీక్షింతు వంటి సాధకుడు ఉన్నాడా? కనుక మహత్తరమైనటువంటి ప్రయోజనం ప్రధానంగా విశేషంగా కలిగ్రాహ గృహీతానాం. కలియుగము ఒక మొసలి వంటిది. గ్రాహ అంటే మొసలి. గజేంద్రుని ఎట్లా ఆ మొసలి పట్టుకున్నదో పరమాత్మ వచ్చి విడిపిస్తేనే అది వదిలింది. అట్లా కలిగ్రస్తులం మనమందరం. కలిచేత గ్రసింపబడి ఉన్నవాళ్ళం. వేద మార్గానికి దూరం అయిపోయాం. వేద మార్గ బహిష్ఠానాం జనానాం పాపకర్మణాం మనశుద్ధి విహీనానాం. అంతఃకరణ శుద్ధి లేదు. ఏమిటి మనకి గతి అంటే హరినామైవ నిష్కృతి గతి. భాగవత పురాణం అంతా కూడా నామమయం. ఈ రోజున విశేషంగా షష్ఠ స్కంధంలో భగవన్నామ మహిమా ప్రతిపాదకమైనటువంటి
గొప్ప ఉపాఖ్యానం. అది వింటే నామము ఎంత శక్తివంతమైనది, ప్రభావవంతమైనది అది తెలుస్తుంది. పంచమ స్కంధం ప్రధానంగా ఇద్దరు మహాభక్తుల యొక్క, యోగుల యొక్క చరిత్ర. నిన్న చెప్పుకున్నాం, స్వయంభువ మనువుకి ఇద్దరు కుమారులు, ఉత్తానపాద, ప్రియవ్రత. ఉత్తానపాదుని యొక్క చరిత్ర ప్రత్యేకంగా లేదు భాగవతంలో. ఆయన కుమారుడైనటువంటి 5 సంవత్సరాల మహాభక్తుడు భాగవతుడు ధ్రువ చరిత్ర పరంగానే ఉత్తానపాదుని చరిత్ర కూడా చెప్పాడు, ప్రత్యేకంగా లేదు. ఏమిటి ఉత్తానపాద? తాన పాద విడదీసుకోవాలి. 2 కాళ్ళు చాపి ఇలా కూర్చున్నటువంటి వాడు. కాసేపు అయితే 2 కాళ్ళు చాపాల్సిన పరిస్థితి వస్తుంది కొంతమందికి. అది అర్థం అండి, శాబ్దికమైనటువంటి అర్థం. పరమార్థం ఏమిటంటే ప్రవృత్తి నివృత్తి ఆయనకు 2 కావాలి. 2 పాదాలు. ప్రవృత్తిలో ఉన్నంతకాలం నివృత్తికి దూరం, నివృత్తిలో ప్రవేశిస్తే ఇక ప్రవృత్తి లేదు. ఏదో ఒక మార్గమే. ఆ నివృత్తి ప్రవృత్తి మార్గాలని చెప్పుకుంటున్నామే, అవే సునీతి సురుచి. అట్లా భాగవత పురాణం ఈ పంచమ స్కంధం మొట్టమొదటగా ప్రియవ్రతుని యొక్క చరిత్ర. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. చక్కని శ్లోకం. నమో వేదాంత వేదినే అంటే కేవల వేదాంత వేద్యుడు, వేదాంతము వలన మాత్రమే తెలియతగినటువంటి వాడు కృష్ణుడు. కనుక కథలన్నిటికీ ఏమిటి ప్రయోజనం? వేదాంతం తెలియటం. కథ ఎందుకు లేకపోతే? వేదాంతాన్ని వేదాంతంగా వినేటటువంటి యోగ్యత, చెప్పే యోగ్యత మాకు లేదు, మీకు లేదు, ఉభయులకి లేదు. మరి ఏంటి గతి? అది ఆలోచించి వ్యాసుల వారు ఆ వేదాంతాన్నే కథారూపంగా చెప్పాడు భాగవతంలో. కథలుగా ఉన్నాయి కనుకొని ఈ మాత్రంగా కూర్చుని వినగలుగుతున్నారు. వేదాంతం ఎవరు వినగలరు? కానీ ఎప్పటికైనా సాధించవలసింది వేదాంతమే. అదే పరమార్థం కథలకి. నమో వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూప. వేదాంత వేద్య. వేదాంతం అంటే ఉపనిషత్తు అని అర్థం. వేదములకు అంతిమ భాగం ఉపనిషత్తు. ఉపనిషత్తు అంటే రహస్యం. ఉపనిషత్ శబ్దానికి రహస్యం అని అర్థం చెప్పారు శంకరులు. ఏమిటి రహస్యం? ఒక్క బ్రహ్మ, పరబ్రహ్మే రహస్యం.
అన్నీ తెలుస్తాయి, బ్రహ్మ తెలియడు. కానీ బ్రహ్మజ్ఞానం, బ్రహ్మతత్వం, కృష్ణతత్వం. సో కథ చెప్పుకుంటూ తత్వాన్వేషణ చేయాలి. తతః పరం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాః న నివర్తంతి భూయః. పంచమ స్కంధంలో వృషభదేవుని యొక్క చరిత్ర వస్తుంది. అలాగే జడభరత ఉపాఖ్యానం, అదంతా వేదాంత సారం. కనుక కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. పరమాత్మ నామాన్ని స్మరించి నారాయణం నమస్కృత్య, శ్రీమన్నారాయణుడు భాగవతానికి మూల పురుషుడు. నరం చైవ నరోత్తమం, నరులలో ఉత్తముడైనటువంటి నర ఋషి వారికి నమస్కారం చేస్తూ, దేవీం సరస్వతీం, చదువుల తల్లి అయినటువంటి బ్రహ్మ విద్యా స్వరూపిణి శారదాదేవికి అంజలి ఘటిస్తూ, వ్యాసం భాగవత రచయిత, శుకతాతం తపోనిధిం, శుకుని యొక్క తండ్రి, మూర్తీభవించిన తపస్సు వ్యాసుడండి. వీరందరినీ స్మరించుకుని నమస్కారం చేసుకుని తతః అప్పుడు జయం ఉదీరయేత్, ఏ పురాణమైనా చెప్పుకోవాలి. ప్రథమ స్కంధము అధికార నిర్ణయాత్మకమైన స్కంధం. ద్వితీయ స్కంధము సాధన, సాధనాత్ సాధ్యతే సర్వం. సాధన చేస్తే సాధింపలేనటువంటిది లేదు. ఆ సాధన ఏమిటో ద్వితీయ స్కంధంలో చెప్పాడు వ్యాసుడు. తృతీయ చతుర్థ స్కంధాలు నిన్న విన్నాం. సర్గ విసర్గ లీలలు, పరబ్రహ్మ యొక్క సృష్టి సర్గ, చతుర్ముఖ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుని యొక్క సృష్టి విసర్గ. అది అవగాహన. పంచమ స్కంధానికి లక్షణము స్థానము, అది లక్షణం, లేక స్థితి. ఈరోజు ఈ స్కంధానికి లక్షణం స్థితి అని. ఏమిటి స్థితి అంటే? ఉపనిషత్తే చెప్పింది, స్థితి వైకుంఠ విజయ. వైకుంఠుడు అంటే శ్రీమన్నారాయణుడు, విష్ణుమూర్తి. ఆ విష్ణు భగవానుని యొక్క దిగ్విజయాలు. పరమాత్మకి అంటే ఓటమి అనేది ఎరుగడు ఆయన, అన్ని దిగ్విజయాలే. అజిత అనే నామం విష్ణు సహస్రనామాల్లో వస్తుంది. అజిత, క్షీరసాగర మథనంలో ఈ అజిత నామం చెప్పుకుంటాం విశేషంగా. అజితుడు అంటే న కేనాపి జిత, ఎవని చేత జయింపబడని వాడు, అందరినీ తానే జయించేవాడు, ఓటమి ఎరుగని వాడు అని అర్థం అండి అజిత శబ్దానికి. అట్టి పరమాత్మ యొక్క విజయములు ఈ పంచమ స్కంధంలో భగవంతునికి సంపూర్ణంగా శరణాగతి చేసినటువంటి భక్తునికి ఎంత శక్తి ఉంటుంది పంచమ స్కంధంలో తెలుస్తుంది ఆ విషయం.
ఋషభదేవుని యొక్క ప్రియవ్రతుని యొక్క జడభరతుడు అంటాం. ఎందుకు ఆయన జడభరతుడయ్యాడు? మామూలుగా అయితే భరతుడైంది. సో జడ అనే విశేషణం తర్వాత తగిలిచ్చారు. అలా ఎందుకు తగిలిచ్చారు ఆ కథలో తెలుసుకోవాలి. పూర్వస్కంధాంతే ప్రియవ్రతస్య ప్రథమం ఆత్మవిద్య. ఉత్తానపాదుని యొక్క రెండవ కుమారుడు ప్రియవ్రతుడు. మంచి పేరండి. నేతి బీరకాయ అలా కాకుండా ప్రియవ్రతుడు అన్వర్థనామధేయుడు, సార్థక నామం. ఏమిటి ప్రియవ్రతుడు అంటే? వ్రతాన్ని ప్రియాని యస్య సహా ప్రియవ్రత. ఎవనికి వ్రతములంటే ఇష్టమో అట్టివాడి ప్రియవ్రతుడు. ప్రియమైన వ్రతాలు కలిగినవాడు అలా అని చెప్పుకోవచ్చు. కనుక ఈ ప్రియవ్రతుడు మొదట్లో నారద మహర్షి యొక్క శిష్యరికం చేసి నారద మహర్షి దగ్గర శిష్యుడుగా చేరి బ్రహ్మ విద్యని ఆత్మవిద్యని నేర్చుకున్నాడు, సాధించాడు. ఆ తర్వాత చూడండి ప్రారంధం అనేది ఎలా ఉంటుందో. ఆత్మవిద్యని నేర్చి సిద్ధుడు అయ్యాడు. సిద్ధుడైన తర్వాత కూడా సంసారంలో ప్రవేశించవలసి వచ్చింది. ఇది ప్రమోషనా డీ ప్రమోషనా? డి. బ్రహ్మవిద్యా రసికుడు గృహస్థు అయ్యాడు అంటే డీ ప్రమోషన్. ఎందుకు అలా వచ్చింది అది గమనించాలి కథలో. తతః గృహస్థాశ్రమ. కానీ తాను గృహస్థాశ్రమం స్వీకరించడానికి ముందు అభ్యసించినటువంటి బ్రహ్మ విద్య, నారద మహర్షి యొక్క కృప, ఆ అనుగ్రహంతో మోక్షం పొందాడు. చేత స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది గీతావాక్యం. యత్ కించిత్ ఎంత తక్కువ ధర్మమైనా సరే అది కాపాడుతుంది మనిషిని. ఎట్లా దేని నుంచి కాపాడుతుంది అంటే మహతః భయాత్, మృత్యుభయం, మరణ భీతి, దాని నుంచి కాపాడుతుంది. కనుక ప్రియవ్రతుని యొక్క చరిత్ర చాలా విచిత్రం అండి, అద్భుతం. శుకదేవ, పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న వేశారు. ప్రియవ్రతుడు ఆత్మవిద్యను గ్రహించి ఆత్మారాముడైన తర్వాత గృహాసక్తుడై వివాహం చేసుకుని రాజ్యపాలనం కూడా చేశాడు. చివరికి పరమపదం పొందాడు, ముక్తి పొందాడని మీరు అంటున్నారు. నాకు ఒక సందేహం కలుగుతున్నది. గృహస్థాశ్రమము ఇంటి మీద ఆసక్తిని పెంచుతుంది కదా, గృహాసక్తి పెరుగుతుంది. సర్వకర్మ బంధాలకి అది మూలం కదా. ఎందుకని? యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్. ఈ శ్లోకంలో జన్మ, సంసారం, బంధనం 3 మాటలు ఉన్నాయి. అవి పోవాలి. ఎట్లా పోతాయి? విముచ్యతే, పోతాయిట. యస్య స్మరణ మాత్రేణ, ఏ పరమాత్మ యొక్క నామస్మరణ మాత్రం చేత ఈ జీవుని యొక్క బంధనాలు, సంసార బంధనాలు ఎలా తొలగిపోతాయో మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
గృహస్థుడైనటువంటి వాడు కూడా మళ్ళా తరించాడంటే అది సాధ్యం ఎట్లా అవుతుంది మహానుభావ? ఎంతటి మహాత్ములకైనా సంసార మగ్నత కనుక ఆ సందేహం దాన్ని నివృత్తి చేయండి అలా ప్రార్థించాడు. ప్రియవ్రతో భాగవత ఆత్మారామ కథం మునే గృహే రమత యన్మూల కర్మబంధ పరాభవ సంశయోయం మహాన్ బ్రహ్మన్ దారాగారసుతాదిషు సక్తస్య యత్ సిద్ధి. ఆశ్చర్యం. అది మాకు చెప్పండి. చాలా సంతోషించాడు శ్రీశుకుల వారు. మంచి మంచి ప్రశ్నలండి ఇవి, సారం కలిగిన ప్రశ్నలు, నిస్సారమైనవి కావు. శుకులవారు అన్నారు, రాజా, సంసారం మీద ఆసక్తి, పరమాత్మ పట్ల భక్తి, ఈ రెండు విరుద్ధం. సంసార ఆసక్తి ఉంటే కంసారి మీద ఆసక్తి ఉండదు. కంసారి అంటే కృష్ణ.